ఇదండి మన దర్లమ్మ గుడి నుంచి ఇలాగ వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలన్నమాట. పై నుంచి వెళ్దామంటే అక్కడ కుదరదు అనమాట. ఇది రోడ్ ఎక్కడ దగ్గర వెళ్ళిందో మేము కూడా అక్కడ దగ్గర కలిసి బండి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ కింద నుంచి వాటర్ ఫాల్స్ పై నుంచి పడుతుంటాయి అనమాట. ఈ రోడ్ ఎక్కడ దగ్గర వెళ్తే అక్కడ దగ్గర కలిసి బండి ఆఫీస్ అలా వెళ్తామని అనుకుంటున్నాం మేము కూడా. దర్లమ్మ తల్లి గుడి నుంచి పైనుంచి ఉంది కానీ అది వెళ్ళాం కాదు అన్న, ఎక్కువ జారుడు ఉంటాయి ఇక్కడ. అందుకని ఇక్కడ కింద నుంచి పెట్టిన రోడ్డు మొన్నట్లోనే ఇది రోడ్డు చేసి ఇంకా నీట్గా పూర్తి చేయాలి రోడ్డు. వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం మేము. దర్లమ్మ తల్లి టెంపుల్ కిందన వాటర్ ఫాల్స్ ఉంది మాట, కొండ మేము కిందన చూద్దాంగా వెళ్తున్నాం మేము. సరే చూద్దాం ఎలా ఉంటుందో చూడండి మీరే. బాగానే ఉంది రోడ్డు కానీ రాయిల్ కదా, దాన్ని బట్టి ఒక హౌస్ కూడా కడుతున్నారు అక్కడ. ఇదే ఫస్ట్ టైం చూద్దాం రావడం. అందుకని ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది, ఎందుకంటే వర్షాకాలం కదా. ఎలా అసలు చిన్నది స్లీప్ అయినా సరే ముగ్గురు పడుకోవడం అవుతుంది. కానీ మనవాడు డ్రైవర్ బాగున్నాడులే, గట్టిగా ఉన్నాడు, 100 కేజీలు బాగున్నాడు. అమ్మో చాలా బాగుంది. నేను అసలు పోలేదు అనుకుంటున్నాను కానీ మన అల్లూరు సీతారామరాజు విగ్రహం అలాగే మన దర్లమ్మ తల్లి విగ్రహం అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను బాగలేదు అనుకున్నాను కానీ ఇక్కడ దాకా ఆపే ఇంకా. సో ఇక్కడతో బండి ఆగిపోయింది. ఇంకా బండి ఆగడం కాదు అంటే రోడ్డు ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళడం కాదు, జస్ట్ ఇక్కడే అదిగో కనిపిస్తుందా, అదిగో అక్కడే వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి కొంత దూరం మాకు మహా అయితే ఒక 20 అడుగులు వేస్తే వాటర్ ఫాల్స్కి వెళ్ళకూడదు. మన దర్లమ్మ టెంపుల్ పైన ఉందన్నమాట, కొండ పైన ఉంది. ఇలా రోడ్ నుంచి దిగిన తర్వాత మేము ఇలా వచ్చామన్నమాట. కింద లాస్ట్న ఒక మలుపు ఉంటాయి, అలా చూడండి. ఒక మంచుతో మొత్తం కొండ అంతా కప్పిస్తున్న చూస్తున్నారా మీరు? ఒక మంచుతో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయిలే, దాన్ని బట్టి ఏం కాదండి. మామూలు ప్లేస్ మట్టుకు చాలా బాగున్నాయి. ఇక్కడ రాబోయే కాలంలోనే ఇంకా ఇక్కడ చాలా స్టాక్ ఇది అయిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా అల్లూరి సీతారామ విగ్రహం, అలాగే మన దర్లమ్మ తల్లి విగ్రహం ఉంది. ఇక్కడ చాలా విగ్రహాలు పెట్టడం 1 2 3 4 5 మొత్తం 6 ఎన్ని ఉన్నాయి విగ్రహాలు పెట్టడం అనమాట. ఏ విగ్రహాలు పెడతారో తెలియదు అనమాట. సరే వెళ్దాం మన వాటర్ ఫాల్స్ చూద్దాం. మొత్తం ముగ్గురు వచ్చానమాట. నేను, మాయ అవుతాడు, బామర్ది అవుతాడు. చూద్దాం అక్కడ వాటర్ ఫాల్స్ ఎలాగుందో. ఇదే ఫస్ట్ టైం చూద్దాం గైస్. నిన్ను ఎక్కువ అంటే వాటర్ ఫాల్స్ ఎక్కువ చూడడానికి కాదు కానీ మన దర్లమ్మ తల్లి టెంపుల్లో కొత్తగా వాటర్ ఫాల్స్ కడతానని ఇలాగ అనమాట. లొకేషన్ మటుకు చాలా బాగున్నాయి. పక్క నుంచి ఇక చిన్న చిన్న పక్షులు, బండి మటుకు వెళ్ళదులే, నడుచుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే దగ్గర కదా, మన బండి ఎందుకు. వర్షం పడుతున్నాయి, వర్షం పడడం గట్ల బండి గట్ల ఏం వెళ్ళవు. అమ్మో సరే చూద్దాంలే ఎలాగుందో వాటర్ ఫాల్స్. ఫస్ట్ టైం చూద్దాం వచ్చాం. పైన ఇందాక టెంపుల్కి వెళ్ళాం, టెంపుల్కి వెళ్ళి అక్కడ ముక్కున్నాం. కొబ్బరికాయ మొత్తం ఆడు తీసుకెళ్ళాం. ఆడు కొబ్బరికాయ ముక్కున్నది మొత్తం కొట్టిన తర్వాత సరే వాటర్ ఫాల్స్ ఎలాగా కొత్తగా రోడ్ కట్టారు, చూడ్డానికి వెళ్దాం కదా అని ఇలా వాటర్ ఫాల్స్ చూడ్డానికి వస్తున్నాం గైస్. సరే దగ్గర వెళ్ళక మీకు ఆ వ్యూస్ చూపిస్తాను గైస్. గైస్ చూడండి ఎంత నీటి పడుతుందో అక్కడ, చూసారా? ఇంకా మేము దాని దగ్గర వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకో మా వాళ్ళు వెళ్తున్నారా అలా కలిసి అక్కడ వెళ్ళాలన్నమాట దగ్గర. నేను కూడా వెళ్ళబోతున్నాను. వ్యూస్ మటుకు చాలా బాగున్నాయి. ఇగో చూసారా పొగ మంచుతో కప్పిస్తున్నాయి మొత్తం. ఎంత నీటి పడుతున్నాయో వాటర్ ఫాల్ చూస్తారు. ఇదిగో
చాలా 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 బాగుంది. సరే లెట్స్ గో చూద్దాం. చూడండి గైస్, ఇదిగో వాటర్ ఫాల్స్ చూసారా. ఇప్పుడు దగ్గర వెళ్తున్నాం. వర్షాకాలం రాకండి గైస్, ఎందుకంటే బురద నడవలేదు కూడా. వేసవిలో అలా వస్తాయి కదా స్కూల్స్ వాళ్ళకైతే. అలాగే ఎండాకాలంలో బాగుంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కాదు, మేము వర్షాకాలంలో చదువుతున్నాం. ఇది వర్షాకాలం కనుక కొద్దిగా బురద అంటుకుంటున్నాయి కాళ్ళకి. అలా అనుకోలేదు, అంటే కొందరికి బురద అంటే ఇబ్బందికరంగా ఉంటాయి కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మామూలు అయితే సార్ మనం దూసుకుని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే నేనే బ్లాక్ చేస్తున్నాను కనుక నేను స్లోగా వెళ్తున్నాను. వీడియో ఎక్కడ ఇది మిస్టేక్ అయిపోతుందో అని. అలాగే సో కెమెరా కూడా, ఎందుకంటే మాది వివో V21 కెమెరా. ఇది సరి రాకపోతే క్షమించాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరు రాలేదు ఇక్కడ. ఎవరు అంటే ఫస్ట్ టైం అన్నమాట మేము బ్లాక్ చేస్తున్నాం ఇది. ఇంకా ఎవరు బ్లాక్ చేయలేదు, ఎవరి ఫోటో కూడా ఏం తెలీదు. ఫస్ట్ టైం అన్నమాట ఇది. మేమే మొదలు పెట్టాము ఇందులోని బ్లాక్ చేయడం. వీడియో అట్లా ఎవరు తీయలేదు, ఎవరి ఫోటో కూడా రాలేదు. ఫస్ట్ టైం అనమాట మేము వచ్చాము ఇక్కడ. అలాగే మనం యూట్యూబ్లో పెడదాం కదా, చాలామంది చూసి వస్తారు జనాలు. మన దారకొండ ఏరియాలో దగ్గర వస్తామండి. ఇదిగో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్. ఎటు చూసిన రాయలు అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. చాలా చాలా దూరం నుంచి నీట్గా వాటర్ ఇలా ఒడ్డుకు వస్తున్నాయి. వర్షాకాలంలో దయచేసి రాకండి, ఎందుకంటే మా విలేజ్ ఇక్కడ దగ్గర కనుక మేము బ్లాక్ చేయడానికి వస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇందులో ఎవరు రాలేదు, ఎందుకంటే కొత్తగా రీసెంట్గానే రోడ్లు మొదలు పెట్టారు ఇక్కడ. ఇంకా ఎవరు మన యూట్యూబర్స్ ఎవరు రాలేదు ఇక్కడ. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అమ్మ చూసారు, ఇదిగో పడిపోయాను. అమ్మ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి చూసారా. ఫస్ట్ టైం అనమాట ఇక్కడ బ్లాక్ చేయడం. మేము అనేది ఎవరు రాలేదు, ఇంకా మేము ఫస్ట్ టైం బ్లాక్ చేస్తున్నాం. చూసారా ఎంత బాగుంది. పొగ మంచుతో కంపిస్తున్నాయి చూసారా, ఎంత బాగుందమ్మా. వీళ్ళకి నేచర్ చాలా 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 అందంగా కనిపిస్తున్నాయి. చూసారు ఇదిగో చాలా బాగుంది. కానీ గైస్ ఎంత అందంగా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ చూసారా. దారకొండ ఇది మన దారకొండ టెంపుల్ కింద అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి చూసారా. ప్యూర్ వాటర్తోనే ఎంత నీట్గా వస్తున్నాయో చూసారా, ఎంత నీట్గా పడుతున్నాయో. కెమెరా బాగాలేదనుకోకండి, వివో V21 కెమెరా అసలు సరిగా రావట్లేదు. చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి చూసారా. ఇటు చూసిన రాయిలు అన్నమాట, హైలైట్ బాగా కనిపిస్తున్నాయి చూసారా గైస్. చాలా అంటే చాలా